ఏంటి తోస్తున్నారు? ఎవరో పెద్ద మంది అనుకున్నారు కదా. నేను పెద్ద మందిని కాదు, పొద్దున్నే మారు బ్యాటం ఎత్తుకొని అది దెయ్యం దగ్గర తప్పించుకొని వచ్చేదా. ఇప్పుడు ఎలా గుర్తుపట్టిద్దో ఎలా ఎంత ఆడిద్దో నేను తొత్తంగా నాన్న మానవదు కోద ఇక నన్ను పట్టుకోలేదు, ఎందుకంటే నేను మారు బ్యాటంలో తిరుగుతున్నాను. రావు గారిని నేను ఫోటో నట్టుకుంటాను, దొరికాడంటే పట్టుకొని తాట తీస్తాను. ఇడెవడి బుడ్డోడా ఉన్నాడు అనుకుని చూస్తుంటే, అరే బుడ్డోడా, అరే బుడ్డోడా. అయ్య బాబాయ్ బతాయి గుర్తుపట్టిద్దా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 996కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 9 and 9 Pro రీసెంట్గా ఈ రెండు మొబైల్స్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఎవరైతే వాటిని యూజ్ చేస్తున్నారో వీళ్ళకొసరికి స్టోరేజ్ ఇష్యూ వచ్చినట్టుగా తెలుస్తుంది, అంటే లో స్టోరేజ్ అని చెప్పేసి అయితే చూపిస్తుందంట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి వీళ్ళు దీంతో పాటు ఒక ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మీడియా స్టోరేజ్ అని చెప్పి. సో ఈ అప్లికేషన్ దీనికి కారణం అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. స్టోరేజ్ ఎప్పుడు ఫుల్ గా అయినట్టుగా అయితే చూపిస్తుందంట. మామూలుగా చూస్తే మనము గ్యాలరీలో ఏమైనా డిలీట్ చేసినప్పుడు అది ట్రష్బిన్ లోకి వెళ్ళి అయితే ఉంటుంది, అదంతా ఈ మీడియా స్టోరేజ్ అనే అప్లికేషన్ అయితే పక్కన పెడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే స్టోరేజ్ ఇష్యూస్ అయితే లో స్టోరేజ్ ఇష్యూస్ చాలా మంది అయితే ఫేస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ టైంలోనే వస్తాయి ఏంటో ట్రైల్ నా అర్థం కాదు. సో ఇంతేకాకుండా ఈ అప్లికేషన్ వల్ల బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవుతుందని మరికొందరు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో చూడాలి OnePlus దీనికి ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే బోల్ట్ ఆడియో ProBass క్విక్ ఛార్జింగ్ నెక్బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే ఈ రోజు లాంచ్ చేసింది. వీళ్ళు క్లైమ్ చేసేది ఏంటంటే 15 minutes కనుక ఛార్జ్ చేసినట్టయితే 15 hours వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది అంటున్నారు. ఫుల్ ఛార్జ్ చేసినట్టయితే మీకు 24 hours వరకు ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. దీని ప్రైస్ కూడా చూస్తే వీళ్ళు 1999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడు చూస్తే మనకి చాలా నెక్ బ్యాండ్స్ అలాగే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే మార్కెట్లో పెరిగిపోయి, సో ఓన్లీ ఛార్జింగ్ బేస్ చేసుకునే సేల్ చేయాలంటే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి శాంసంగ్ రాబోయే ఇంకో 3 సంవత్సరాల్లో వీళ్ళు దగ్గర 15,26,645 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా అయితే శాంసంగ్ చెప్తుంది అనమాట. సో దేనికోసం అంతే ఇంత పెట్టుబడి? ఫుట్ ప్రింట్ బయోమెట్రిక్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నారంట. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, సెమీ కండక్టర్, అలాగే రోబోటిక్, వీటన్నిటి మీద వీళ్ళు వచ్చేసరికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అయితే పెట్టబోతున్నారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ప్లే స్టోర్ ఈ రోజు మొత్తం 8 అప్లికేషన్స్ అయితే రిమూవ్ చేసింది ప్లే స్టోర్ నుంచి. ఇవి ఏంటంటే బిట్ కాయిన్ మైనింగ్ సంబంధించిన అప్లికేషన్స్. సో ఇప్పుడు మామూలుగా చూస్తే క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ అనేది రారాజని అందరికీ తెలుసు. చాలా మంది బిట్ కాయిన్ మీద అయితే మోజుగా కూడా అయితే ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పి 8 అప్లికేషన్స్ ఏం చేస్తున్నాయంటే, సో మీరు మైనింగ్ చేయొచ్చు, మైనింగ్ చేసిన అమౌంట్ని అంటే బిట్ కాయిన్ని మనం సంపాదించుకొని దాన్ని మళ్ళీ అమౌంట్గా మార్చుకోవచ్చు అని చెప్పేసి జనాలకైతే ఏరేస్తున్నాయి అనమాట. మనం ఎప్పుడైతే ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటామో ఇందులో వచ్చరికి వీళ్ళు ఈ ఓవర్ యాడ్స్ని ప్లే చేసి వీళ్ళు ఆదాయం సంపాదిస్తున్నారు చెప్తే పెద్దగా ఉపయోగం అయితే లేదు. ఇలాంటి అప్లికేషన్స్ మొత్తం 8 అప్లికేషన్స్ అయితే ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి గూగుల్ రిమూవ్ అయితే చేసింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మళ్ళీ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 FE ఇందులో వైఫై వేరియంట్ ని త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించిన మైక్రో బ్లాగ్ అనేది ఇప్పుడు మనకి అమెజాన్ లో అయితే స్పాట్ అయ్యింది. ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. లాస్ట్ టైం వీళ్ళు LTE వేరియంట్ అయితే తీసుకొచ్చారు, ఇప్పుడు వైఫై వేరియంట్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారనేది. సో ప్రైస్ మంచి ప్రైస్ లో తీసుకొస్తే ఇప్పటికి మనకి టాబ్లెట్స్ కి మంచి గిరాకీ అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి Redmi Note 10 Lite ఈ మొబైల్ ని త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఈ Redmi Note 10 Lite అనేది ఏమీ కాదు, లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన Redmi Note 9 Pro ఉంది కదా, సో అదే మొబైల్ ని ఇప్పుడు వీళ్ళు వచ్చరికి Redmi Note 10 Lite పేరు మీద అయితే లాంచ్ చేస్తున్నారు. అందులో వచ్చరికి వీళ్ళు స్నాప్డ్రాగన్ 720 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో దాన్ని రీబ్రాండ్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు వాటికి సేల్స్ లేవు, ఇప్పటికీ చూసినది 14,000 రూపాయలు అయితే మార్కెట్లో ఉంది. అక్కడే చూస్తే Redmi Note 10 నే జనాలు కొనడానికి ఇష్టపడతారు, కానీ Note 9 Pro కొనడానికి ఎవరు ఇష్టపడతారు? సో దీన్ని వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు రీబ్రాండ్ చేసి Redmi Note 10 Lite పేరు మీద అయితే తీసుకురావాలని చెప్పి భావిస్తున్నారు అనమాట. సో ఇది ఇలా ఉండగా మనకి ఇండోనేషియాలో చూసుకుంటే రెడ్మీ ఏం చేసిందంటే అక్కడ Redmi Note 10 అయితే ఇప్పుడు డిస్కంటిన్యూ చేసింది, అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సేల్స్ కానీ ఆపేస్తుంది అనమాట. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే Redmi Note 10 ప్లేస్ లో మీకు ఇంకా Note 10 లో చాలా ఉన్నాయి, అవి కొనుక్కోండి అంటుంది. అంటే Note 10 Pro కానీ Note 10 Pro Max కానీ లేకపోతే Note 10S అని చెప్పి ఇంకోటి లాంచ్ చేశారు కదా, సో వాటిని కొనుక్కోమని చెప్తుంది అనమాట. ఇది ఏంటంటే ఒక విధంగా చెప్పాలనుకుంటే బలవంతం పెట్టడం అనమాట. సో కొనండి, మా ప్రోడక్ట్స్ కొనండి, ఈ ప్రోడక్ట్ ఆపేస్తున్నాం అని చెప్పేసి బలవంతం పెట్టి మరి కొనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఈ పరిణామం ఎలాగే ఉందంటే ఖచ్చితంగా ఇండియాలో కూడా అతి త్వరలో మనకి Redmi Note 10 అయితే క్లోజ్ చేసేస్తారు, అంటే డిస్కంటిన్యూ చేసేసి అక్కడ ఈ Note 10 Lite ని అలాగే Note 10S ని Note 10 Pro ని వీటిని సేల్ చేయడానికి ఖచ్చితంగా రెడ్మీ ట్రై చేస్తుంది. మీరు తిమ్మిని బొమ్మిని చేస్తారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సెట్ చేస్తారు, ఈ చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి, మీకేం కావాలన్నా ఇస్తాను, ప్లీజ్ సూరి గారు ప్లీజ్. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను.
నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వివోకి సంబంధించిన ఒక మొబైల్ గూగుల్ ప్లే కన్సోల్ అయితే స్పాట్ అయింది అనమాట. ఇందులో సరికి మీటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే యూజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మోడల్ ఏంటనే తెలియదు, కానీ ఇక్కడ ఉన్న వివరాల ప్రకారం చూస్తే ఇది వివో వి సిరీస్ తీసుకొస్తుంటది కదా, ఆ V21 లైనప్ లో ఈ మొబైల్ ఒకటి కావచ్చు అని చెప్పి అయితే సో ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో ఏదైనా మొబైల్ తీసుకొస్తుందని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ రాబోయే iPhone 14 లో మనం చూడడానికి ఉంటుందని చెప్పేసి సో మనం కూడా అనుకున్నాం. వీళ్ళు ఎప్పుడో చాలా కాలం అయింది అనుకుంటా, 3 సంవత్సరాలు ఏమవుతున్నట్టుంది. వీళ్ళొసరికి ఫింగర్ ప్రింట్ ని అంటే టచ్ ఐడిని అయితే రిమూవ్ చేసి ఓన్లీ ఫేస్ ఐడితోనే కాలంగా నెట్టేసుకుంటూ వచ్చారు. ఐప్యాడ్స్ ని పక్కన పెడితే మినహాయిస్తే ఇప్పుడు ఐప్యాడ్స్ లో కూడా మనకి అదైతే తీసేస్తున్నారు. మధ్యలో మనకి మరికొన్ని న్యూస్ కూడా వచ్చింది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తో వీళ్ళు సో మొబైల్స్ అయితే తీసుకొస్తారని చెప్పేసి. అయితే ఇప్పుడు మార్క్ గర్మాన్ చెప్పి ఇచ్చిన వివరాల ప్రకారం కనుక చూస్తే యాక్చువల్గా యాపిల్ అనేది సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఆల్రెడీ టెస్ట్ అయితే చేసి రిజెక్ట్ కూడా చేసినట్టుగా అయితే సో తనైతే చెప్తున్నాడు. తను చెప్పిన వివరాల ప్రకారం కనుక చూస్తే యాపిల్ ఎప్పటికీ టచ్ ఐడిని అయితే తీసుకురాదని చెప్పేసి అయితే తనైతే చెప్తున్నాడు. సో మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం అవుతుంది, యాపిల్ నిజంగానే టచ్ ఐడిని తీసుకురాదా సో చూడాలి. ఇప్పుడు మార్కెట్లో చూస్తే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్లు కూడా చాలా అడ్వాన్స్ అయిపోతున్నాయి, అది కూడా కొన్నాళ్ళు పోతే అవుట్డేట్ అయిపోతుంది. సో ఆ టైంలో వీళ్ళు ఏమైనా కొత్తగా తీసుకొచ్చామని చెప్పేసి తీసుకొస్తారు యాపిల్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో F19s ఈ మొబైల్ వచ్చేసరికి అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు మనకి న్యూస్ అయితే వస్తుంది. బిలో 18,000 లో ఈ మొబైల్ అయితే ఉంటుందంట. సో ఇందులో ప్రాసెసర్ కూడా వీళ్ళు స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారంట. ఆ ప్రాసెసర్ తో 10,000 లోపే మనకి మొబైల్స్ వస్తుంటే వీళ్ళు 18,000 తీసుకొచ్చి సాధించగలరు, ఎందుకంటే అది ఒప్పో కాబట్టి. ఇక అలాగే ఒప్పో మ్యాగ్నెటిక్ ఛార్జర్ అయితే మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జర్ అయితే ఈ రోజు డెమోకి అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఇక్కడ వీళ్ళసరికి మొత్తం 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు, 20 వాట్ ఇంకోటసరికి 40 వాట్. సో ఈ 2 వేరియంట్లు అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇంకా ఇది కాకుండా మళ్ళీ పవర్ బ్యాంక్ కూడా అయితే వీళ్ళు ఇక్కడ డెమోకి అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇవన్నీ మనకి రీసెంట్ గానే వచ్చేసరికి మ్యాక్ డాట్ అని చెప్పేసి రియల్మీ అయితే తీసుకొచ్చింది. వాళ్ళు పవర్ బ్యాంకు అలాగే 15 వాట్ ఛార్జర్ ని, ఇంకోటి వచ్చేసరికి 50 వాట్ ఛార్జర్ ని అయితే వాళ్ళు తీసుకొచ్చారు, మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జర్ ని. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 20 వాట్ ని అలాగే 40 వాట్ ని అయితే ఇప్పుడు ఒప్పో అయితే ప్రవేశపెట్టింది. 2 ఒక తల్లి బెడ్లే కాబట్టి సో సేమ్ టెక్నాలజీనే యూజ్ చేసి కాకపోతే వాట్స్ లో కొంచెం డిఫరెన్స్ చేసి తీసుకొచ్చినట్టున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే షౌమీ సెప్టెంబర్ 15వ తారీఖున ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు Mi 11 సిరీస్ ని అలాగే వచ్చేసరికి ఫోల్డబుల్ మొబైల్ ను కూడా అయితే ప్రవేశపెడతారు, అలాగే మంచి స్మార్ట్ టీవీని కూడా తీసుకొస్తారని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. సో చూడాలి మరి ఇక్కడ ఏమేమి ప్రవేశపెట్టబోతుంది షౌమీ అనేది. ఇంకా అలాగే మనకి షౌమీ ఈ నెల 26వ తారీఖు అనుకుంటా కదా, సో వీళ్ళు ఒక ఈవెంట్ అయితే పెట్టబోతున్నారు. మన ఇండియాలో అయితే ఇది జరగబోతుంది, స్మార్ట్ లివింగ్ అని ఒక ఈవెంట్ అయితే పెట్టబోతుంది. ఇక్కడ కూడా మనకి ల్యాప్టాప్స్ ని అలాగే టీవీస్ ని ఫిట్నెస్ బ్యాండ్ ని మొబైల్ ని వీటిని కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే షౌమీలో మనకి రెడ్మీ బ్రాండ్ అలాగే మీ బ్రాండ్ ఈ 2 బ్రాండ్ లో షౌమీ అయితే ఇప్పటి వరకు తీసుకోవాల్సి బై షౌమీ అని ఉంటుంది అనమాట. వాటి కింద ఒకసారి రెడ్మీ బై షౌమీ అలాగే మీ బై షౌమీ అని ఉంటుంది. సో ఎప్పుడు షౌమీ బ్రాండ్ మీద వీళ్ళు ఎప్పుడు ఏ మొబైల్ ని కానీ ఏ ప్రోడక్ట్ ని అయితే డైరెక్ట్ గా అయితే తీసుకురాలేదు. సో వాళ్ళ నుంచి అయితే ఈ ప్రోడక్ట్స్ అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చినాయి. ఇప్పుడు షౌమీ ఒకటైతే ఆలోచించింది అంటుంది. సో వీళ్ళ షౌమీ బ్రాండ్ ని సో వీళ్ళు ఇంకా విస్తరించుకోవాలి అనుకుంటే ఈ బ్రాండ్ తో కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి వీళ్ళు భావించినట్టున్నారు. అందువల్ల ఎంఐ ఉంది కదా బ్రాండ్, ఈ బ్రాండ్ ని తీసేసి ఆ ప్లేస్ లో డైరెక్ట్ గా షౌమీ పెట్టే వీళ్ళ పై నుంచి ప్రోడక్ట్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే తెలుస్తుంది. వీళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన Mi Mix 4 ఉంది కదా, సో వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఈ Mi Mix 4 మీద మీ అనేది తీసి డైరెక్ట్ గా Mix 4 అని చెప్పేసి వీళ్ళు తీసుకొస్తున్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది అనమాట. దీని ప్రకారం రానున్న రోజుల్లో మనం ఎంఐ బ్రాండ్ అయితే చూడడానికి ఉండదు, ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ షౌమీ బ్రాండే డైరెక్ట్ గా అయితే ముందుకు దిగబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూడాలి ఇప్పుడు మనకు జరుగుతున్న ఈ 15th ఈవెంట్ లో వీళ్ళు దీన్ని కూడా అనౌన్స్ చేస్తారేమో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఇడెవడి బుడ్డోళ్ళ ఉన్నాడు అనుకుని చూస్తుంటే, అరే బుడ్డోడా నేను బొద్దోని కాదు. ఏంట్రోయ్ నీకు మేసాలు గడ్డలు వచ్చేసినాయి అప్పుడే? చెప్పాను నేను బొద్దోని కాదు. నేను బుడ్డోడు కాదా? మరి ఎవడరా నువ్వు? నేను పెద్దోని. ఎడి పెద్దోడు బా? పెద్దోని. ఏం చూపించు. ఏంటి చూపించాను? ఏం చూపిస్తారు? నేను ఆధార్ కార్డు చూపించమన్నారా? ఆధార్ కార్డా? ఏం చూపించు. లేదు నా దగ్గర ఆధార్ కార్డు లేదు. నా దగ్గర కుక్క తినేసింది. ఏంటి కుక్క తినేసిందా? కుక్క తినేసింది. ఎలా తినేసిందిరా? బిస్కెట్ అనుకొని కుక్క తినేసింది. బిస్కెట్ అనుకొని తినేసిందా? ఏది ఇట్రా ఆ గడ్డం పీకి ఒకసారి. పెట్టిన గద్దం కాదు ఇది నా సొంత గద్దం. సొంతంగా నేను పెంచుకున్నాను ఈ గద్దాన్ని. ఏంటి కష్టపడి పెంచావా? ఇట్రా పీకి చూస్తాను, కష్టపడి పెంచిందా లేకపోతే పెట్టుకొని వచ్చిందో తెలిసిపోద్ది. రారా ఇట్రా.
నాన్న అక్కడ నేను దిగుతుంటే నువ్వు ఇక్కడ దిగుతున్నా తను నాన్న ఎంత తను తప్పించుకొని ఇడుగు తొలిపోయింది బాబాయ్. ఏడ్చిన చెల్లేదు పదార్థం